33,000కి ఎందుకు వెళ్ళింది ప్రాక్టికల్ గా? అది ఎవరు అర్థమయ్యేలా చెప్పి పరిహారం పెరగడంతో పాటు బాధితుల సంఖ్య కూడా పెరిగింది. ఎందుకు పెరుగుద్ది? బాధితులు కొత్తగా మునుగుతుంటే పెరుగుతుంది, కొత్త ప్లేస్ ఏమన్నా అదనంగా మునుగుతుంటే పెరుగుతుంది. అదనంగా మునగట్లేదు కదా. ఇక్కడ అసలు లాజిక్ నేను గమనించిన అంశం ఏంటి అంటే, వీళ్ళు పోలవరానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ పార్ట్ వరకు కేంద్రం ఇస్తుంది, దాని నిర్వాసితుల వరకు ఇస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ కాల్వలు ఉన్నాయి కదా, ఇప్పుడు పురుషోత్తంపట్నం అని రకరకాలైనటువంటి ఎత్తిపోతల పథకాలు పెట్టేశారు దాని అనుబంధంగా. వాటన్నిటికీ సంబంధించినటువంటి కాంపెన్సేషన్ కూడా కేంద్రం దాంట్లో తోసేస్తున్నారు, పోలవరం దాంట్లో తోసేస్తున్నారు. వాళ్ళు ఏమంటారు, పోలవరం నేను అక్కడ ప్రాజెక్ట్ కడతా, అక్కడ వరకు నిర్వాసితులకి ఇస్తా, ఈ కాలువలకు సంబంధించి ఇదంతా మీరు చూసుకోవాలి కదా అంటది. నాకు అర్థమైంది, ఇంకా ఏమన్నా ఉంటే ఉండొచ్చునేమో, ఎందుకంటే కొర్రీలు వేసేవాడికి తెలియాలి. సాధారణంగా వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి నేను గ్రహించింది అయితే, వాళ్ళు ఏంటంటే ప్రాజెక్ట్ వరకు చూస్తారు కానీ ప్రాజెక్ట్ కాలువలు అవన్నీ వాళ్ళు చూడరు. కాలువలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినట్టు ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, ఎడమా కుడి కాలు. ఇప్పుడు వీళ్ళ మధ్యలో పట్టిసీమకి తీసుకొచ్చిందో లేకపోతే ఇంకోటి ఉందో అవన్నీ అందులోనే. అంటే బేసిక్గా ఏమైపోతుందంటే, ఇదివరకు లెక్క అయితే కనుక కాంపెన్సేషన్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలే పెట్టుకోవాలి. ఇక్కడ వీళ్ళు ఆ రోజున కాంపెన్సేషన్ రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకోవాలనుకున్న టైంలో తక్కువే చెప్పారు, 3,000 కోట్లే చెప్పారు. కానీ